అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, నక్షత్ర పురుష దర్శనము, ఆదిత్య శయన వ్రతము అన్నదాన్ని మనం చెప్పుకుంటూ నక్షత్రాలు ప్రారంభించుకుందాం. మొదటగా మూలా నక్షత్రం. ఇది భగవంతునికి పాదము కటి. అంటే ఒక పురాణం ఒకలా చెప్పింది, ఇంకో పురాణం ఇలా. మంత్రం ఏమిటి అంటే ఓం విశ్వధరాయ నమః, ఓం విశ్వధరాయ నమః. రెండవది ఓం సోమాయ నమః. అంటే పాదముగా మనం భావించినప్పుడు ఓం విశ్వధరాయ నమః, కటి ప్రదేశముగా భావించినప్పుడు ఓం సోమాయ నమః. ఇది మూలా నక్షత్రానికి. ఇక రోహిణీ నక్షత్రము గుల్ఫము లేదా అధరము. అంటే మొదటిదానికి ఓం అనంతాయ నమః, రెండవ భాగానికి ఓం అంబుజేశాయ నమః. ఈ మంత్రాలకి వ్యాఖ్యానం మాత్రం చేయటం లేదు, మంత్రం చెప్తున్నాం. సులభంగానే ఉంటాయి, జాగ్రత్తగా అనుసంధానం చేసుకోవాలి. ఇది రోహిణీ నక్షత్రానికి. ఇక అశ్విని నక్షత్రానికి జంఘములు, నఖములు, ఈ రెండు భాగాలు. మంత్రం ఏమిటి అంటే మొదటగా ఓం వరదాయ నమః, ఓం సప్తాశ్వ ధురంధరాయ నమః. చెప్పుకున్నాం కదా, సూర్యమండలంలో శ్రీ మహావిష్ణువుగా లేదా సూర్యమండలంలో ఆదిత్యుని స్వరూపము సూర్యుని కానీ, లేదు సూర్యమండలంలో రుద్ర శబ్దవాచ్యుడైన పరమాత్మగా ఇలా చెప్పుకుంటున్నప్పుడు ఈ రెండేసి పదాలు, రెండేసి నామములు చెప్పడం జరుగుతుంది. అందరూ ఒకటే అన్నట్టుగా భావన మాత్రం చేయకండి. సూర్యపరముగా ఆరాధించండి, విష్ణుపరముగా ఆరాధించండి, రుద్రపరముగా మీ ఇష్టం. ఇక్కడ తమాషా ఏమిటంటే ఆ పదములన్నీ కూడా, నామములన్నీ కూడా దేవతలకందరికీ వర్తిస్తాయి, శ్రీ మహావిష్ణువుకి కూడా వర్తించి తీరుతాయి. అది విశేషం. ఇక అశ్విని నక్షత్రం చెప్పుకున్నాం కదా. మొదటగా రోహిణి నక్షత్రం అనంతాయ నమః, అధరాయ నమః. అధరము ఓం అంబుజేశాయ నమః. ఇక అశ్విని నక్షత్రము జంఘములు, నఖములు. ఓం వరదాయ నమః, ఓం సప్తాశ్వ ధురంధరాయ నమః. ఇది పునరుక్తి చేయడం జరిగింది. ఇక ఉత్తరాషాఢ, పూర్వాషాఢ ఈ రెండిటికి కలిపి ఊరువులు, నాభి ఈ రెండు కూడా అంగములు. ఓం నమశివాయ నమః అదొకటి. ఓం త్వష్ట్రే నమః అని రెండవ నామము. మూడవ నామం కూడా ఉంది, ఓం సప్త తురంగమాయ నమః. అంటే మళ్ళీ ఒక్కసారి మొదటగా ఓం నమశివాయ. శివశబ్దానికి మనం అందరం కూడా రూఢి అర్థాన్నే చెప్పుకుంటాం తప్ప మరి శ్రీ మహావిష్ణు పరంగా ఎలా చెప్తామండి? మరి విష్ణు సహస్రనామంలో లేదా ఈ శబ్దం? శివ అంటే శుభకరము అని అర్థం. ఓం నమశివాయ. రెండవది ఓం త్వష్ట్రే నమః. మూడవది ఓం సప్త తురంగమాయ నమః. కొన్ని భాగాలకి మాత్రం మూడేసి మంత్రాలు కూడా ఉంటుంటాయి. అది. ఇక పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు. ఇది గుహ్యము, అలాగే భ్రూ కనుబొమలు, లేదు నేత్రములు. దాంట్లో కూడా 3 మంత్రాలు ఉన్నాయి. ఓం పంచశరాయ నమః, ఓం గోబ్రాహ్మణ నందనాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః. మళ్ళీ ఒక్కసారి ఓం పంచశరాయ నమః, ఓం గోబ్రాహ్మణ నందనాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః. ఇది పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి. ఇక తరువాత 6వ నక్షత్రం కృత్తిక. ఈ కృత్తిక నక్షత్రం కటి
లేదా గ్రీవా భాగము. దానికి మంత్రాలు ఏమిటి అంటే ఓం శార్ంగధరాయ నమః, ఓం దివాకరాయ నమః. ఇవి ఈ 2 మంత్రాలు. ఇక 7వ నక్షత్రం భాద్రపదం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. ఇవి పార్శ్వము బాహువులకి కూడా సంబంధించినవి. ఓం కేసి నిషూదనాయ నమః, ఓం చండకరాయ నమః. మళ్ళీ ఒక్కసారి ఓం కేసి నిషూదనాయ నమః, ఓం చండకరాయ నమః. ఇక తరువాతి నక్షత్రం రేవతి. ఇది కుక్షి భాగము, హస్తములు, ఈ 2 కూడా భగవంతుని యొక్క శరీర అవయవములు. ఇక్కడ ఓం దామోదరాయ నమః, ఓం సామ్నాం అధీశాయ నమః. సందులు విడగొట్టే చెప్పడం జరుగుతుంది. కలిపి చదవగలిగితే అలాగైనా మంచిదే, తప్పేమీ లేదు. ఇక 9వది అనురాధ నక్షత్రం. అనురాధ ఇది వక్షస్థలము, ఊరువులు. దీన్ని చెప్తాం మనం. ఓం మాధవాయ నమః, ఓం సహస్ర భానవే నమః. ఇది మళ్ళీ ఓం మాధవాయ నమః, ఓం సహస్ర భానవే నమః. తరువాత ధనిష్ట నక్షత్రం. ఇది పృష్ఠభాగానికి సంకేతంగా చెప్తారు. ఓం అఘౌఘ విధ్వంసినే నమః, ఓం వికర్తనాయ నమః. అఘౌఘ విధ్వంసినే నమః, పాపములన్నీ తొలగించేవాడు. ఓం వికర్తనాయ నమః, మనలో ఉండే దోషములన్నీ కూడా ఖండించేవాడు వికర్తనుడు, సూర్యభగవానుడు. అది. ఇక తరువాత విశాఖ నక్షత్రం. భుజము, జానువులు అని చెప్తారు. ఓం శంఖ చక్రాసి గదాధరాయ నమః, ఓం శంఖ చక్ర అసి గదాధరాయ నమః. ఇక తరువాతి నామము ఓం ధాత్రే నమః. సులభమే కదా అర్థాలు, అర్థం సులభం కనుకనే పెద్దగా వివరించటం లేదు. ఇక తరువాతది 12వది హస్త నక్షత్రము. హస్త నక్షత్రము హస్తములకు లేదా పాదములకు కూడా సంకేతముగా, అవయవములుగా పురాణాలు చెప్తాయి. ఓం మధుకైటభారయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం మధుకైటభారయే నమః, ఓం మధుకైటభారే నమః, ఓం సూర్యాయ నమః. ఇక తరువాతది 13వ నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఇది చేతి వేళ్ళు, లలాటము, దీనికి గుర్తుగా చెప్తారు. ఓం సామ్నాం అధీశాయ నమః, ఓం అంభోరుహ వల్లభాయ నమః. మరొక్కసారి ఓం సామ్నాం అధీశాయ నమః, ఓం అంభోరుహ వల్లభాయ నమః. ఇక 14వ నక్షత్రం. అవి ఆశ్లేష, నఖమునకు శిరస్సుకు కూడా సంకేతంగా చెప్తారు. ఓం మత్స్య శరీరిణే నమః, ఓం విబుధప్రియాయ నమః. మరల ఓం మత్స్య శరీరిణే నమః, ఓం విబుధప్రియాయ నమః. 15వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఇది కంఠము, గుహ్య భాగము, ఈ రెండిటికి ప్రతీకగా చెప్తారు. ఓం కూర్మరూపిణే నమః, ఓం అనంగాయ నమః, ఓం కూర్మరూపిణే నమః, ఓం అనంగాయ నమః. ఇక శ్రవణ నక్షత్రము. శ్రోత్రము, కుక్షి, ఈ 2 కూడా. ఓం వరాహరూపిణే నమః, ఓం తీక్ష్ణాంశవే నమః, ఓం వరాహరూపిణే నమః, ఓం తీక్ష్ణాంశవే నమః. తరువాతది పుష్యమి నక్షత్రం. ఇది ముఖమునకు, ముఖం మీద కదులుతుండే అలకలకు ప్రతీకగా చెప్తారు. ఓం నారసింహాయ నమః, ఓం వేద శరీర ధారిణే
నమః. మరొక్కసారి ఓం నారసింహాయ నమః. ఓం వేద శరీర ధారిణే నమః. ఇక స్వాతి నక్షత్రం దంతములు జంఘములు అని చెప్తారు పరమాత్మకి, పరమాత్మ రూపానికి. ఓం కారణ వామనాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. మరల ఓం కారణ వామనాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. 19వ నక్షత్రం శతభిషం. ఆస్యము వక్షము అంటే ముఖము, వక్షస్థలము. ఓం భార్గవనందనాయ నమః. ఓం ధ్వాంత విధ్వంసకాయ నమః. ఓం భార్గవనందనాయ నమః. ఓం ధ్వాంత విధ్వంసకాయ నమః. ఇక మఖా నక్షత్రము నాసము అంటే ముక్కు, కర్ణము. ఓం శ్రీరామాయ నమః. ఓం గ్రహ గణేశాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం గ్రహ గణేశాయ నమః. ఇక 21వ నక్షత్రం మృగశిర నక్షత్రం. ఇది నయనములకు దంతములకి కూడా గుర్తుగా చెప్తారు. ఓం బలరామాయ నమః. ఓం రవయే నమః. ఇక తరువాతది 22వది చిత్రా నక్షత్రము. లలాటము, గుల్ఫము. దానికోసం 2 మంత్రాలు. ఓం శాంతబుద్ధాయ నమః. ఓం అర్కాయ నమః. ఓం శాంతబుద్ధాయ నమః. ఓం అర్కాయ నమః. ఇక తరువాతది 23వ నక్షత్రం భరణి. అది శిరస్సు, కంఠము కూడా. ఓం కల్కి రూపధరాయ నమః. ఓం కఠోర ధామ్నే నమః. ఓం కల్కి రూపధరాయ నమః. ఓం కఠోర ధామ్నే నమః. ఇక 24వ నక్షత్రం ఆర్ద్ర. కేశములు, నాసములు. ఇది అంటే కేశములు, ముక్కు. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సవిత్రే నమః. మనకి 27 నక్షత్రాలు కదండి. అంటే కారణం చెప్పుకుంటాం మనం. ఎంచేత ఫల్గుణి ఉంది, ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి. అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇలా చెప్పుకుంటాం కదా. అందుకని 27 నక్షత్రములు. మనకి సాధారణంగా అశ్విని నక్షత్రంతో ప్రారంభిస్తుంటారు. పురాణం చెప్తుంది కృత్తికా రామారభ్య కృత్తికా నక్షత్రంతో. మరొక ప్రాంతంలో ఇంకో నక్షత్రంతో ప్రారంభించుకుంటారు. ఏది ఏమైనా 27 నక్షత్రాలకి కూడా ఆ నామములు ఆయా పరమాత్మకి సంబంధించినవి. దాంట్లో శివ కేశవ అద్వైతం అని చెప్పటం లేదు, కానీ చెప్పే విధానంలో మంత్రములు ఉన్నాయి. ఇదేం చేయాలి? నెల లోపల వచ్చే మీ జన్మ నక్షత్రం ఉంది, ఆ రోజుని శ్రద్ధగా 108 సార్లు పారాయణ చేయండి. రోజూ చేసుకోగలిగితే మంచిదే, లేదు ఆ నక్షత్రం రోజుని చేసుకోండి. మిగిలిన రోజులు ఆ మంత్రాన్ని కేవలము 27 సార్లు ఆరాధన చేసుకోండి. నివేదన అంటారా, ఏమీ కష్టం కాదు. కాస్త చిన్న గ్లాసు తోటి ఒకసారి కాచిన పాలు అంటే ఒక పొంగు వచ్చిన పాలు, కొద్దిగా తేనె చుక్క వేయండి, హాయిగా ఆరగింపు చేయండి. నక్షత్రం ఉన్న రోజునైతే ఓపిక ఉంటే 108 చేస్తారు కదా, ఆ రోజునేమన్నా విశేషమైనది ఏదైనా కానీ ఫలమో ఏమిటో అదేమన్నా నివేదన చేసుకోండి. ఇది రోజు 27 సార్లు ఇలా చేసుకుంటూ వెళితే చాలా మంచిది. ఆ నక్షత్రాలు తెలియని వాళ్ళు ఉంటారు, మీ ఇష్టం, మీ అభిరుచి. ఏ నక్షత్రం ఉంటే దాని మీద చేసుకోండి, లేదా రోజుకో నక్షత్రం వస్తుంది కదా, అదేనా చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ నారదుడు స్వయంగా చెప్పిన మాట. అలాగే పుష్కరుడు పరశురాముడికి కూడా చెప్పిన సందర్భంలో కూడా ఇది వస్తుంది. ఇది విశేషం. ఇది శ్రద్ధగా ఆదిత్య శయన వ్రతము, నక్షత్ర పురుష వ్రతము. ఈ నక్షత్రాలకు ఒక్కొక్క దానికి వేదమంత్రాలు కూడా మళ్ళీ ఉన్నాయి. అది ఇంకో భాగంలో మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. సమస్త సన్మంగళాని సంతు.